ఆస్ట్రేలియాలో పచ్చిమిరపకాయలు ఒక కేజీ వచ్చేసి $30, అంటే ఇండియన్ కరెన్సీలో 1500, అంటే 100 కేజీలు వచ్చేసి 1,50,000. ఇండియాలో ఈ సంవత్సరం గుంటూరులో ఒక కేజీ ఎండుమిరపకాయలు వచ్చేసి $140, అంటే 100 కేజీలు వచ్చేసి 14,000. టాప్ రేటే 14,000 ఈ సంవత్సరం. జనరల్గా మనం చూసుకుంటే ఆస్ట్రేలియాకి ఇండియాకి ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి ట్వైస్ ఉంటుంది. అంటే అక్కడ 100 ఉంటే ఇక్కడ 200 ట్వైస్ ఉంటుంది, లేకపోతే ఒక 2.5 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అంతే, దానికంటే ఎక్కువ ఉండదు. ఎలక్ట్రానిక్స్ అంటే అక్కడికి ఇక్కడికి సేమ్ ఉంటాయి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఈ వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి వచ్చేసి మాత్రం ఈ డిఫరెన్స్ ఉంటుంది, ట్వైస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ మిర్చికి ట్వైస్ కాదు, 10 టైమ్స్ ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మన గుంటూరు ఆంధ్రాలో పండించే మిర్చి విశాఖపట్నం పోర్టు దాకే దాని పేరు మిర్చి. పోర్టు దాటిందంటే అది గోల్డ్, దాని ప్రైస్ చాలా ఎక్కువ. కానీ మన దగ్గర ఎందుకు అంత తక్కువ కాస్ట్కి కొనుక్కుంటున్నారు, అంత తక్కువ బిజినెస్ ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా.